నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. స్వాతంత్ర్యం కోసం యావత్ దేశం సంబరపడుతున్న వేళ భారత చరిత్రలో ఎన్నటికీ చెరిగిపోని ఓ విషాద అధ్యాయం మొదలైంది. ఒకే దేశంగా ఉన్న భారత్ మత ప్రాతిపదికన రెండు ముక్కలైన వేళ లక్షలాది ప్రాణాలు బలై కోట్లాది జీవితాలు తలక్రిందులయ్యాయి. భారతదేశం బ్రిటిష్ వారి ఏలుబడిలోకి వెళ్లినప్పుడు ఒకే భూభాగంగా ఉండేది. కానీ స్వాతంత్ర్యం వచ్చే నాటికి మాత్రం దేశం రెండు ముక్కలైంది. మత ప్రాతిపదికన భారత్ నుంచి పాకిస్తాన్ వేరుపడింది. విభజనకు బ్రిటిష్ పాలకులు ఆమోదం తెలపగా తప్పని పరిస్థితుల్లో భారత నాయకత్వం కూడా దాన్ని అంగీకరించింది. అయితే దేశ విభజనతో స్వాతంత్ర సంబరాల కంటే ముందే ఓ మహా విషాదం మొదలైంది. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ప్రజలు ఒక్కసారిగా రెండు దేశాల పౌరులుగా మారిపోయారు. తమ ఇల్లు ఏ దేశంలో ఉందో కూడా చాలా మందికి చివరి నిమిషం వరకు స్పష్టంగా తెలియని పరిస్థితి. ఒక్క రాత్రిలోనే పరిచయమైన నేల పరాయి దేశంగా మారిపోయింది. అదే సమయంలో మత విద్వేషాలు చెలరేగడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. హత్యలు, దోపిడీలు, ఆస్తుల విధ్వంసం, మహిళలపై అత్యాచారాలు ఇలా ఊహించని దారుణాలు చోటు చేసుకున్నాయి. పక్కింటి వారే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రాణాలు కాపాడుకునేందుకు కోట్లాది మంది తమ పూర్వీకుల ఇళ్లను వదిలి తెలియని ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. రైళ్లల్లో, ఎడ్లబండ్లపై కాలినడకన చేతిలో దొరికిన సామానుతో సరిహద్దులు దాటిన ప్రజల దృశ్యాలు నేటికి చరిత్రలో అత్యంత విషాదకరమైన అధ్యాయంగా నిలిచిపోయాయి. ఇక ఈ విభజన ప్రక్రియ వెనుక ఉన్న అతిపెద్ద వివాదం సరిహద్దుల గీత. బ్రిటిష్ న్యాయవాది సిరిల్ రాట్లిఫ్ కు భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దును నిర్ణయించే బాధ్యత అప్పగించారు. ఆయనకు భారత భౌగోళిక, సామాజిక పరిస్థితులపై పరిమిత పరిచయం మాత్రమే ఉండగా అతి తక్కువ సమయంలో మ్యాప్ల ఆధారంగా సరిహద్దు గీతలు గీయాల్సి వచ్చింది. చివరకు రాట్లిఫ్ రేఖగా పిలిచే సరిహద్దు నిర్ణయమైంది. అయితే ఆ సరిహద్దు వివరాలు స్వాతంత్ర దినోత్సవానికి ముందే ప్రజలకు పూర్తిగా తెలియకపోవడం గందరగోళాన్ని మరింత పెంచింది. 1947 ఆగస్టు 14, 15 తేదీల్లో పాకిస్తాన్, భారత్ స్వాతంత్రం పొందగా సరిహద్దు అవార్డు అధికారికంగా ఆగస్టు 17న ప్రకటించబడింది. అప్పటికే అనేక ప్రాంతాల్లో హింస చెలరేగింది. దీంతో తమ గ్రామం, తమ ఇల్లు, తమ పొలం ఏ దేశంలోకి వెళ్తుందో తెలియని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పంజాబ్, బెంగాల్ సహా అనేక ప్రాంతాల్లో మత ఘర్షణలు భీకర రూపం దాల్చాయి. వేలాది గ్రామాలు ప్రభావితమయ్యాయి. కుటుంబాలు విడిపోయాయి. ఆస్తులు కాలిపోయాయి. మహిళలు అపహరణకు గురయ్యారు. పిల్లలు, వృద్ధులు సైతం హింసకు బలయ్యారు. దేశ విభజనలో మరణించిన వారి సంఖ్యపై చరిత్రకారుల అంచనాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు విస్తృతంగా అంగీకరించబడింది. దాదాపు 1.4 నుంచి 1.5 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి భారత్, పాకిస్తాన్ మధ్య వలస వెళ్లాల్సి వచ్చిందని అంచనాలు చెబుతున్నాయి. ఆ వలసల సమయంలో ప్రయాణించిన కొన్ని రైళ్లు గమ్యస్థానానికి చేరేసరికి మృతదేహాలతో నిండిపోయిన విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. మానవ చరిత్రలోనే అతిపెద్ద బలవంతపు వలసల్లో ఒకటిగా 1947 విభజన నిలిచిపోయింది. అయితే ఈ విషాదం అక్కడితో ముగియలేదు. విభజనతో పాటు ఆస్తుల సమస్యలు, శరణార్థుల పునరావాసం, నదీ జలాల వివాదాలు, సరిహద్దు సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా కాశ్మీర్ సమస్య భారత్, పాకిస్తాన్ మధ్య దీర్ఘకాలిక ఉద్రిక్తతలకు కారణమైంది. ఒకే కుటుంబానికి చెందిన వారు రెండు దేశాల్లో విడిపోయారు. ఒకరి బంధువులు మరో దేశంలో మిగిలిపోయారు. సరిహద్దులు గీసేశారు కానీ మనుషుల మధ్య బంధాలను అంత సులభంగా గీయలేకపోయారు. అందుకే 1947 విభజన అనేది కేవలం ఒకే భూభాగాన్ని రెండు దశాబ్దాలుగా విడగొట్టిన ఘటన కాదు. కోట్లాది జీవితాలను, కుటుంబాలను, జ్ఞాపకాలను చీల్చిన మహా విషాదం. ఆ రోజుల్లో జరిగిన ప్రతి ఘటన చరిత్ర పుటల్లో పూర్తిగా నమోదు కాలేదని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అనేక హత్యలు, మహిళలపై జరిగిన దారుణాలు, ఆస్తుల విధ్వంసం వంటి ఘటనలు కుటుంబాల జ్ఞాపకాలకే పరిమితమయ్యాయి. అందుకే విభజన చరిత్రను గుర్తు చేసుకోవడం అంటే కేవలం గతాన్ని తవ్వుకోవడం కాదు. మత విద్వేషం, రాజకీయ తొందరపాటు, మానవ సంబంధాలను పట్టించుకునే నిర్ణయాలు ఎలాంటి విపత్తుకు దారి తీస్తాయో గుర్తు చేసుకోవడం కూడా. స్వాతంత్రం వచ్చి 8 దశాబ్దాలు పూర్తవుతున్న ఈ వేళ 1947లో జరిగిన ఆ రక్తపాతం మనకు ఒక పెద్ద గుణపాఠం చెబుతోంది. దేశాలు సరిహద్దులతో విడిపోవచ్చు, కానీ మనుషుల మధ్య బంధాలు, జ్ఞాపకాలు, అనుబంధాలు అంత సులభంగా విడిపోవు. అందుకే దేశ విభజనను గుర్తు చేసుకునే ప్రతి సందర్భంలో ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మందిని, ఇళ్లను కోల్పోయిన కోట్లాది మంది శరణార్థులను, తమ కుటుంబాలను కోల్పోయిన బాధితులను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం మనకు అందించిన విలువ ఎంత గొప్పదో, దానికోసం దేశం చెల్లించిన మూల్యం ఎంత విషాదకరమో గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.